38 ఏళ్ల సుదీర్ఘ పోరాటం వల్ల విశాఖ ఉక్కు నిర్వాసితులైన ఆగనంపూడి దగ్గరలోని కన్నవానిపాలెం శనివాడ గ్రామాలకు చెందిన 97 మందికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించిందని సిపిఎం నాయకులు జగ్గునాయుడు శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉక్కు నిర్వాసితులకు ఇళ్ల కేటాయించడాన్ని సిపిఎం పోరాట విజయంగా ప్రకటిస్తున్నామని చెప్పారు. కన్నవానిపాలెం దగ్గరలోనే లేఅవుట్ వేసి ఒక్కో కుటుంబానికి 107 గజాల చొప్పున ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసిందని చెప్పారు. ఉక్కు కర్మాగారం నిర్మాణానికి 68 గ్రామాల ప్రజలు 23,000 ఎకరాల భూమిని త్యాగం చేశారని, తమ ఇళ్లను భూములను త్యాగం చేసిన అనేక మంది నిర్వాసితులకు గాను పునరావాస సదుపాయాలు కల్పించకుండా ఏలిన పాలకులు అనేక ఇబ్బందులు పెట్టారంటూ విమర్శించారు. మొదటి నుంచి సిపిఎం ఉక్కు నిర్వాసితులకు అండగా ఉండి వారికి న్యాయం జరగాల అనేక పోరాటాలు చేసిందంటూ వెల్లడించారు. సహకరించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 64 గ్రామాల ప్రజలు 22,000 ఎకరాల భూముల్ని త్యాగం చేశారు. ఈ సందర్భంగా 16,500 మంది నిర్వాసితులయ్యారు. నిర్వాసిత కుటుంబాలకి ఒక్కొక్కరికి 107 చదరపు గజాలు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని 1981లో ఒప్పందం జరిగింది. ఆ రోజు సిపిఎం పార్టీ కోరింది భవిష్యత్తు కుటుంబాలు పెరుగుతాయి కాబట్టి 107 చదరపు గజాలు కాదు, కనీసం 5 సెంట్లు చొప్పున ఇవ్వాలని చెప్పని ఆ రోజు డిమాండ్ చేశాం. కానీ ఒప్పందంలో అది 107 చదరపు గజాలకే పరిమితమైంది. ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం ప్రారంభమైందో ఈ సందర్భంగా ఇప్పటికీ నిర్వాసులకి ఇంకా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు అని చెప్పినటువంటి సమస్య ఏదైతే పెండింగ్లో ఉందో దాన్ని అంత ముందు నుంచి చేస్తున్న పోరాటాన్ని మరింత ఈ సందర్భంగా ముందుకు తీసుకురావడంతో ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గం ఏర్పడింది. చాలా రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది మాకు సంబంధం లేదు, స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇవ్వాలి, మాకు భూమి లేదు, స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇవ్వాలి అని చెప్పని తప్పించుకో చూసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్పష్టంగా చెప్పింది, వాస్తవంగా భూసేకరణ కానీ నిర్వాసులకు సంబంధించిన అంశం కానీ అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్వాసుల ఎడల నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆ నిర్లక్ష్యాన్ని వేయటానికి అనేక సార్లు చేసిన పోరాటాలు నేటికి ఫలించినవి. వాళ్ళు పాపం అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ రోజుకి వాళ్ళు పాకల్లో మళ్ళీ పాకలు తీసేసి వేరే నిర్మించుకుందామంటే నిర్మించుకుని ఇచ్చేవాళ్ళు కాదు.